నోరుండేటువంటి వాడు నామ సంకీర్తనించి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆయన ఇప్పుడే ఆ వేదికను అలంకరించినారు. శ్రీ పార్థసారథి గారు వేదికను అలంకరించినారు. వారి యొక్క సుమధుర గానాన్ని వినడానికి, ఆనందించడానికి, తన్మయత్వము చెంది శరీరం పులకించడానికి భక్తాగ్రేసులందరూ ఎక్కడ ఉండినప్పటికీ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అందరూ కూడా ఆసీనులై ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈ దాన విభావళి కార్యక్రమాన్ని అందరూ కూడా చూచి ఆనందించి విని ధరించి తాము ధరించి ఇతరులు కూడా ధరించి చేయవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వారి గురించి ఇంకా ఎన్నో చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా శ్రీ పార్థసారథి గారి గురించి మన సభకు పరిచయం చేయడానికి మన శ్రీయులు ఓడూరు రామమూర్తి గారు వేదికను అలంకరించున్నారు. వారు పార్థసారథి గారి గురించి మరి విశేష క్షణాలలో వారు అందరూ కూడా దాన్ని తెలియజేస్తున్నారు. అందరూ కూడా విని ఆనందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పి మరీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ భగవంతుడిని, ఆ పరమేశ్వరుణ్ణి గురించి గానం చేయటానికి నా మిత్రుడు శ్రీ నేమాని పార్థసారథి, అంటే మేము ముద్దుగా పార్తూ పిలుచుకుంటాం, వారు వచ్చాడు. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్న పరిచయం అందరికీ తెలిసిందే ప్రపంచానికి. ఆ మహా వ్యక్తిని పరిచయం చేసిన ఘనత ఈ పార్థసారథి. ఆయన నా పైన ఉన్న గౌరవంతో, అభిమానంతో నేను చెప్పంగానే మన గుంటూరు గ్రామానికి వచ్చారు. ఈ మహాశివరాత్రి నాడు కొన్ని పాటలు మీకంతా వినిపించి ఆనందించి పెడతారు. కాబట్టి మీరు ఎక్కడున్నా ఊళ్ళో అక్కడ ఊరికే వృథా కాలం గడపకుండా వచ్చి వినండి, విని ఆనందించండి. అయిన తర్వాత పార్థసారథి గురించి చెప్పాల్సిందే, ఆయన మంచి మధుర గాయకుడు. తర్వాత ఆయన కీర్తన అనే స్టూడియో కూడా ఉంది. అందులోనూ నాకు నా ద్వారా ఎన్నో కొన్ని ఆల్బమ్స్ చేసి పెట్టాడు వేరే గాయకులు ఆయన స్టూడియోలో. అవి ఆయన చేసిన సేవ, నాకు అందించిన మిత్రత్వం మరువలేదు. కాబట్టి ఆయన సంగీత దర్శకులు కూడా ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు, ఎన్నో చిత్రాల్లో పాడారు, పాడుతున్నారు. ఇంకా ఎక్కువ మంది గాయకులు ఇది చేస్తున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ బట్ నేమాని పార్థసారథి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని ఇన్ పర్టికులర్ భగవంతుని ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఓం నమః శివాయ. ఇవాళ ఈ మహా శివరాత్రి పర్వదినాన స్వామివారి సన్నిధిలో పాడే అవకాశం కల్పించినటువంటి అనగారిని పిలుస్తాను కోటూరు శ్రీ కోటూరు రామమూర్తి గారికి, రాధా గారికి,
శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ పనైనా నాయకుడిని ప్రార్థించి నిర్విఘ్నంగా జరగాలి అని మనస్ఫూర్తిగా ఆ గణనాథుని ప్రార్థించి ఏ పనైనా మొదలు పెడతాం. ఇదైనా అంతే, గణపతిని గుర్తిస్తూ ఒక పాటతోటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం.